హలో. అయ్యా నమస్కారం సార్, నా పేరు వీరరాఘవరెడ్డి. చెప్పండి. సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా? భీమవరం సిఏనండి. భీమవరం సిఐ గారా? అయ్యా తమ నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకున్నాం సార్. చెప్పండి. ఇది కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను సి నాగరాణి గారని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పార్ట్ సెక్షన్ 43 సిఆర్పిసి మెమరాండం ఇచ్చి అరెస్ట్ చేసామండి. ఎవరినండి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారినండి. ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు. ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలితే ఇస్తాం సార్. అర్థం కాలేదు మీరు చెప్పింది. సార్ 40 కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి, నోటీస్ ఇచ్చి. మీరెవరండి? నా పేరు వీరరాఘవరెడ్డి అండి, రామరాజ్యం ఫౌండర్ అండి నేను. ఏదండి? రామరాజ్యం ఫౌండర్ సార్ నేను. మీరు ఎలా తీసుకుంటారు? మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పేసి సెక్షన్ 40 చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్. పాత సెక్షన్ 43 సిఆర్పిసి ఉంది కదండి. మీరెవరండి? మీరు తీసుకోవడానికి అదుపులో ఒకసారి మీరు ఆ సెక్షన్ చదవండి సార్, 40 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చదవండి సార్ ఒకసారి. మా సెక్షన్ మాకు తెలుసు కానీ మీకు చెప్పవలసిన లేదు. కానీ మీరు ఎవరంటే అసలు ఏం ఇబ్బంది ఏమీ లేదు సార్. ఒకవేళ మీరు కస్టడీలోకి మీరు తీసుకోకపోయినా మీ మీద కూడా మేము కేసు ఫైల్ చేసుకుంటాం సార్, ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి. మాకు 21 ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ మీరు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రధానమంత్రి కానీ మీరు అందరూ మాకు పబ్లిక్ సర్వెంట్స్ అండి. మీరు మాకు 154 సిఆర్పిసి కొత్త చట్టం మీకు వచ్చేటువంటి ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు కేసు కట్టడం మీ బాధ్యత అండి. లలిత్ కుమారి కైండ్లీ అండి. బాబు నీ సెక్షన్ లో అవన్నీ పక్కన పెట్టాయా? నువ్వు 154 ప్రకారం సిఆర్పిసి ఇప్పుడు నాకేమైనా రిపోర్ట్ ఇచ్చావా? మీకు ఇంటిమేట్ చేస్తున్నాను సార్, మీకు ఫోన్ చేసి చెప్తున్నాను సార్, మా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉంది. ఇంటిమేషన్ కి 154 కి సంబంధం ఏంటి? మేము 100కి డయల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు. మీరు ఇస్తే మీరు ఎవరన్నా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్ కూడా ఇస్తాం, కలెక్టర్ గారు కూడా అప్పచెప్తామండి. ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి? అంటే మరి ఎవరు 154 సిఆర్పిసి ప్రకారం ఏదంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి కాదు సార్ 43 సిఆర్పిసి ఏదైతే ఉందో చేయాలి. 43 వినండి సార్, 43 సిఆర్పిసి 40 ఒకసారి చదువుకోయా బాబు ఫస్ట్. నేను చదివాను సార్, నేను సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చాను సార్. నేను నేను సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చినాను సార్. ప్రైవేట్ అరెస్ట్ అండి. మా కళ్ళ ముందు నేరం జరిగినప్పుడు మేము సాక్షులుగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పచెప్పడం మా బాధ్యత. ఒకసారి ఏం నేరం జరిగింది నీ కళ్ళ ముందు? ఒబేడ్ ద డైరెక్షన్ ఆఫ్ లా అండి. ఆవిడ చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు. అదేం నేరం? అది 166 పాత ఐపీసీ వస్తుందండి. అవును, ఏం నేరం అది? ఏమండి తణుకు అని చెప్పేసి తణుకు దగ్గర తేతల గ్రామం దగ్గర. అయ్యా నేను చెప్పేదేనండి, మీరు సెక్షన్ చదువుకునేటప్పుడు దాంట్లో సుప్రీంకోర్టులో వాదించే ఎక్కడ ఎవడైతే ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ 7 సంవత్సరాల కంటా ఎక్కువ శిక్ష విధించగలిగినటువంటి నేరాలు ఎవడైతే రోడ్డు మీద ఎవరినో మర్డర్ చేసేయడమో లేకపోతే ఎవరినో రేప్ చేసేయడమో చేస్తారు కదా పబ్లిక్ దొంగలు, అటువంటి వాళ్ళ గురించి పబ్లిక్ కి నేరస్తుల్ని అవసరం అయితే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ కూడా అరెస్ట్ చేయొచ్చు అని అంటారు. మీరు సెక్షన్ చదువుకున్నప్పుడు క్లియర్ గా చదవాలి. దాంట్లో చదివితే ఉంటది. మీరు చేసి సీఎం అరెస్ట్ చేసేయడానికి, కలెక్టర్ అరెస్ట్ చేసేయడానికి, ఎస్పీని అరెస్ట్ చేసేయడానికి ఇవ్వాలి ఆ సెక్షన్ మీకు. చెప్పేదేనండి, మర్డర్ చేసే వ్యక్తి లేకపోతే రేప్ చేసే వ్యక్తి రోడ్డు మీద పారిపోతున్నప్పుడు అతనికి పోలీసులు వచ్చే టైం ఉండదు కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ టైంలో పబ్లిక్ అయినా సరే అరెస్ట్ చేయడానికి పెట్టారు. అంటే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ నేరం దగ్గర నేరాలు పబ్లిక్ కళ్ళ ముందు చేస్తే అప్పుడు చేయొచ్చు. మీరు అటువంటి మీరు చెప్పింది విన్నాం కదా. ఇప్పుడు మా మాట వినండి. ఇప్పుడు ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ ఏమో 154 సిఆర్పిసి అండి, నాన్ కాగ్నిజబుల్ ఏమో 155 సిఆర్పిసి అండి. ఈ రెండింటి మీద లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. 90 పేజీలు 100 పేజీలు జడ్జిమెంట్ ఉంటుందండి. మేము అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజబుల్ అఫెన్స్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కు పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్రపూర్తిగా ఈ నేరం చేశారని ఆరోపిస్తున్నామండి మేము. ఒకవేళ కుట్రపూర్తిగా అంటే 120B కూడా వస్తుందండి, 295A కూడా వస్తుందని మేము ఆరోపించినవి. అయితే ఒకవేళ మేము ఇచ్చిన కంటెంట్ కానీ కాగ్నైజబుల్ కాదు, నాన్ కాగ్నైజబుల్ అనుకోండి,
మీరు బెయిల్ ఇచ్చి విడుదల చేయొచ్చని మీకు అదే చెప్తుందండి. 43 సిఆర్పిసి చెప్తుందండి. బాబు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ అది 154 సార్. నువ్వు చెప్పేది పోలీస్ స్టేషన్ వచ్చి 154 సిఐ గారు మర్యాదగా మీరు అని మాట్లాడుతున్నాం మేము. పబ్లిక్ సర్వెంట్స్ మీరు పబ్లిక్ కాబట్టి మాట్లాడుతున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి? పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి అంటున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి ఇక్కడ? పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే పబ్లిక్ సర్వెంట్ కి ఫోన్ చేయి. నా డ్యూటీని నువ్వేం చేస్తావు? 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 కి మీరు పెట్టుకుని నేను వస్తాను. ఇప్పుడు నీకు అక్కడే ఉండు. నేను వస్తాను. ప్లీజ్ కమ్